ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10వ సంవత్సరం పూర్తయి 11వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా మళ్ళీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఎంతో కష్ట నష్టాలను ఎదుర్కొని ఆమె ప్రసాదించిన ఈ తెలంగాణలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రం పురోగతి సాధిస్తుందని చెప్పి మేము నగర కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఆశిస్తున్నాము. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నగర కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవానికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆత్మ బలిదాన ఫలితం సోనియా గాంధీ గారి అనుగ్రహంతో ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగుతున్న శుభ సందర్భంలో నిజామాబాద్ జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధానంగా దశాబ్ద కాలం పోరాటం చేసినటువంటి తెలంగాణ కొరకు యువకుల బలిదశ ఉద్యమంలో యువకుల బలిదానాల ద్వారా అప్పుడు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ బలిదానాలు ఆగాలంటే తెలంగాణ ఇవ్వాల్సిందే అనే ఒక దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష నెరవేర్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారికి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 10 సంవత్సరాల కాలంలో పోరాటం ఒకరిదైతే అనుభవించింది ఒకరు. 10 సంవత్సరాల తెలంగాణ ఉద్యమకారుల అణచివేతను గుర్తించినటువంటి తెలంగాణ ప్రజలు గత సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి మళ్లీ తెలంగాణ అమరవీరుల ఆశయాలకు ముందుకు తీసుకెళ్లే విధంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈరోజు గత 2 దశాబ్దాలుగా ఏ పాటనైతే తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిందో జయ 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 తెలంగాణ అనే పాటను ఈరోజు తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తూ ఆ పాట ఏదైతే ఆ గీతాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర గీతంగా చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గ సహచరులందరికీ కూడా పేరు పేరున జిల్లా కాంగ్రెస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో అమరవీరిలో ఏదైతే కోరిక ఉన్నదో ఆ కోరికలు నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ముందుకెళ్తూ అమరవీరుల ఆశయాలు నెరవేరుస్తుందని సందర్భంగా తెలియజేస్తుంది. ఎన్నో త్యాగాలు, ఎన్నో కళలతో సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అవన్నీ ఒకసారి మళ్ళా గుర్తు చేసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.